ధన్యవాదాలండి. ఇప్పుడు మన మధ్య ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు. రాజకీయవేత్త నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు. రాజనీతిజ్ఞులు నెక్స్ట్ జనరేషన్ గురించి. చంద్రబాబు నాయుడు గారు ఒక వైబ్రేషన్, సెన్సేషన్, మోటివేషన్, డెడికేషన్, ఇన్నోవేషన్, ఇన్స్పిరేషన్ ప్రతి జనరేషన్కి. మాది కుప్పం, మాట తప్పం, గొప్పలు చెప్పం, నారా హమారా అంటున్నారు ప్రజలు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. మానవత ఆయన జెండా, మంచితనమే ఆయన ఎజెండా, బడుగులకు కొండంత అండాదండ, పాలకుండ పూలదండ ఆయన మనసు బంగారు కొండ. మీరెప్పుడు మాకు అండా దండ. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, అదే మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు, అదే మరిగా ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపై కందుల దుర్గేశం గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృష్ణయ్య గారు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్సారథి గారు, స్పెషల్ సిఎస్ అటవీ శాఖ అనంతరాము గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్ కుమార్ గారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, మొన్నటి వరకు మనం రామయ్య గారిని చూశాం, మొన్నే ఆయన చనిపోయాడు. ఈరోజు నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు మనస్ఫూర్తిగా మనందరికీ ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇంకొక పక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దినేష్ రెడ్డి గారు, 10వ తరగతి అమ్మాయి, చాలా బాగా చేసింది, మనందరి దగ్గర ప్రతిజ్ఞ చేయించింది కుమారి లావణ్య. నేను ఇప్పుడే అడిగాను అమ్మాయిని, ఏంటమ్మా ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అనింది. 10th క్లాస్ అయినాక ఏం చేస్తావని అడిగాను. ఇంటర్మీడియట్లో బైపీసీ అనింది. అంటే డాక్టర్ అవుతావా అంటే తప్పకుండా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేస్తానని ఘంటాపదంగా చెప్పింది. ఒక యాస్పిరేషన్తో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, పెద్దలకు, ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో